నేనేమంటానంటే, దేవుడి సన్నిధిలోకి వచ్చి ఉన్నావు, హల్లెలూయా. దేవుడి ద్వారా నువ్వు మేలు పొందుదువుగాక. దేవుడికి మేలు చేస్తాడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు, దేవుడిని అప్పులన్నీ తీసివేస్తాడు, దేవుడిని చేతి పనిని నూరంతలుగా దీవిస్తాడు. హల్లెలూయా. దీవించబడాలని నువ్వు కోరుకోవాలి. దీవించబడాలని ఎవరు కోరుకోవాలి చెప్పండి? ఎవరండి కోరుకోవాల్సింది? నువ్వు ఎన్ని చెప్పినా పాస్ట్గా మేము కోరుకోమండి. మేమేం చేయము, కోరుకోం. మాకేదో మేస్త్రి పని, లేకపోతే అది ఎంత వస్తాయి, ఆ వచ్చేదేగా వచ్చేది, ఇంక అంతకుమించి రావుగా అంటారు చాలామంది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మేస్త్రి పని అయిన నీవు ఏం చేస్తావంటే, ఒకటి కాదు 10 కాంట్రాక్టులు నీ దగ్గరికే వస్తాయి. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలి. 10. అయ్యా మా ఇల్లు కట్టు, మా ఇల్లు కట్టు. ఒకడివి కట్టలేవు కదా, అందుకేం చేస్తావు, ఇంకో 10 మందిని ఏం చేస్తావు, తెచ్చుకొని ఏం చేస్తావు, ముఠా కడతావు. కట్టి ఇక్కడికొక ముఠ, అక్కడికొక ముఠ, అక్కడికొక ముఠ, 10 ముఠాలు పంపిస్తావు. నువ్వు కాము కూర్చుంటే దేవుడు నీ దగ్గరికి ఏం పంపిస్తాడు? ఆశీర్వాదం నీ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలి గట్టిగా. అందుకనే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఎవరికండి? నమ్మాలి.